హ్మ్. వేసేస్తామన్నా. సరే, ఒక్క నిమిషం ఆగరా, మళ్ళీ చేస్తా. మినిస్టర్ సార్. నమస్తే సార్. నమస్తే. మీరొచ్చారేంటి సార్? ఒక్క ఫోన్ కొడితే నేనే వచ్చి కలిసేవాడిని కదా సార్. నీ పనైతే నువ్వు వచ్చి కలవాలి, నా పనైతే నేనే వచ్చి కలవాలి కదా. ఈ మధ్య నీ గురించి బాగా విన్నాను. నువ్వు సుపారీ తీసుకుంటే ఏ పనైనా ఫినిష్ చేయకుండా ఉండవని. చెప్పిన మనిషిని చెప్పిన టైంకి, చెప్పిన చోట చెప్పిన విధంగా నువ్వు లేపేస్తావని విన్నాను. నా మనుషులకు పని అప్పగించి చాలా కాలం అయింది, కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. చెప్పండి సార్, నేనేం చేయాలి? నేను తప్పు చేయడం లేదు. తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళ తప్పు బయట పెట్టబోతున్నాను. 30 రోజుల్లో మా అమ్మ నిర్దోషి అని నిరూపించటం, నా భర్త నిజం తెలుసుకునేలా చెయ్యటం, అసలు హంతకుల్ని చట్టానికి పట్టించడం. ఈ రోజు నుంచి అదే నా పని. అర్జెంటుగా ఓ అమ్మాయిని చంపేయాలి. ఎవరు సార్ ఆ అమ్మాయి? తన పేరు చింది. దాన్ని చంపేయాలి. ఎవరికి ఏ అనుమానం లేకుండా, నా మీద అస్సలు అనుమానం లేకుండా చంపేయాలి. గతంలో అయితే నేను ఇలాంటి పనులు లెఫ్ట్ హ్యాండ్తో చేసేవాడిని. ప్రస్తుతం మినిస్టర్ని కాబట్టి నా హ్యాండ్ ఉందన్న విషయం బయటపడకుండా ఈ పనులు చేయాల్సి వస్తుంది. నువ్వు బయట తీసుకునే దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తాను. 1 గంటలో తిని చావు వరకు నేను వినాలి. అలాగే వింటారు సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది సార్? ఈ పాటికి ఆఫీస్కి బయలుదేరి ఉంటుంది. తన ఆఫీస్ చేరేలోపు తన చావు వార్త నేను వినాలి. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. రేయ్, అరగంటలో ఆ అమ్మాయిని లేపేయాలి. వెంటనే మీ అందరూ బయలుదేరండి. ఒక లారీ తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి రోడ్డు మీద ఉండగా తొక్కించి పడేయండి. అలాగే అన్న, పని కాగానే ఫోన్ చేస్తాం. రేయ్ పదండ్రా. మినిస్టర్లకే మనతో పని పడిందంటే మన లెవెల్ పెరిగిందన్నమాట. ఈ ఆపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి మనం రేటు పెంచొచ్చు. ఫేస్ అలా కుంపట్లో కుమ్ము వంకాయలా పెట్టకపోతే వెన్నెల్లో డ్రీమ్ బాయ్ లాగా పెట్టొచ్చు కదా. నా ఫేసే ఇంత. ఏం కాదు బాబు, ఒకప్పుడు నీ ఫేస్ పున్నమి చంద్రుల్లా ఉండేది. ఇప్పుడు అమావాస్య చంద్రుల్లా ఉంది. కాసేపు నోరు మూస్తావా? అలాగే. ఏ ఏంటిది? నోరు ముయ్యమన్నావు కదా, నా చేత్తో నీ నోరు మూస్తున్నాను. ముయ్యమంది నీ నోరు. కాసేపు మాట్లాడకుండా కూర్చో, ప్రశాంతంగా పాటలు వింటాను. నువ్వు ఎన్ని స్టేషన్లు మార్చినా ఇలాంటి పాటలే వస్తున్నాయంటే ప్రకృతి మనకి సహకరిస్తుందన్నమాట. ఏ ఆపు. ఎప్పుడో ఆపేశాను. నువ్వు ఆపింది పాటలు బాబు, నేను ఆపమన్నది కారు. ఎందుకు కారాపడం? అటు చూడు. అన్నా, కార్ ఆగిందన్నా. అవునా? ఎక్కడాగింది? గాంధీ బొమ్మ సెంటర్ అన్నా. సరే, వస్తున్నాను. ఆ పాప గుర్తుందా? నువ్వు నా గురించి వెతికే రోజుల్లో రోడ్డు మీద సీతాకోకచిలక బొమ్మని చూసి వెళ్ళి నా గురించి ఆ పాపను అడిగా. గుర్తొచ్చిందా? మనిద్దరం తొందరగా కలవాలని ఆ పాప కోరుకుంది కదా, గుర్తుంది కదా? మనిద్దరం కలిసిన విషయం ఆ పాపకు చెప్దాం, సంతోషిస్తుంది. పద వెళ్దాం. నేను కూడా తనతో పాటు దిగినట్టుగా దిగి, తను దిగగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతా. ఈ టార్చర్ నాకు తప్పుతుంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? దిగు. దిగుతున్నా. నువ్వు దిగు. ఏ టీ తీసుకుంటున్నావేంటి? నేను దిగగానే నువ్వు తుర్రుమని వెళ్ళిపోతావు. నీకిలాంటి చిలిపి ఆలోచనలు వస్తాయని నాకు తెలుసు. అందుకే టీ తీసేసుకున్నాను. నువ్వు మామూలు ముదురువిగా, దేశ ముదురువి. నువ్వు మాత్రం లేదా ఏంటి? హీరోలా ఉండేవాడివి, విలన్ లాగా ముదిరిపోలా? నువ్వు వెళ్ళి ఆ పాపతో మాట్లాడు, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడుకోవాలి. ఓకే. హలో రామానుజం గారు. పాపా, నీకు గుర్తుందా? ఎవరు? చిన్ని అక్క? చిన్ని అక్కనే. బావున్నావా? బాగున్నానక్క. నీ ఫ్రెండ్ మహి నిన్ను కలిసాడా? కలవడం ఏంటి పాపా, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం. అవునా? కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. ఇదిగో, ఇక నుంచి నువ్విలా డొనేషన్స్ కోసం రోడ్డు మీద నిలబడక్కర్లేదు. మహీకి చెప్పి మా కంపెనీ తరఫున
మీ ఆర్గనైజేషన్ కి పెద్ద డొనేషన్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, మళ్ళీ తర్వాత కలుస్తాను. ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. బాయ్ అక్క. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ అంటే ఒక రకంగా గుడ్ న్యూసే. ఏంటా గుడ్ న్యూస్? మా పార్టీలో చాలా కాలం నుంచి ఒక ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది. ఈ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కోర్స్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ నేనే చెప్పాను అనుకో, అందుకే ఇంత హ్యాపీగా ఉంది. అయితే హైకమాండ్ దృష్టిలో నీ వాల్యూ ఇంకా పెరుగుతుంది బావా. అవునవును, ఇంకా పెరుగుతుంది. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. బావమరిది గారిని ఇలా హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందో. ఇక నుంచి నేను ఇలా హ్యాపీగానే ఉంటాను వదిన గారు. మీరెప్పుడూ హ్యాపీగానే ఉంటారు అంకుల్, కానీ ఆ చిన్నిని హ్యాపీగా ఉండనివ్వాలిగా. ఆ దేవుని దయ మన మీద ఉంటే మన హ్యాపీనెస్ ని ఆ చిన్ని ఏమీ చేయలేదు. కరెక్టే చెప్పామయ్యా. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండే రోజు తొందరలో వస్తే చాలా బాగుంటుంది. వస్తుందిరా, అతి తొందరలోనే వస్తుంది. హలో, ఏంటి యాక్సిడెంటా? ఏ హాస్పిటల్? వెంటనే బయలుదేరి వస్తున్నావు. యాక్సిడెంట్ ఏంటి నాగవల్లి? బాబా, మాటీకి యాక్సిడెంట్ అయిందంట. డాడీకి యాక్సిడెంట్ అవడం ఏంటి? రోడ్డు మీద ఏదో వెహికల్ స్పీడ్ గా వచ్చి గుద్దేసిందంట. అది నాగవల్లి, హాస్పిటల్ కదా. రాలో మాడి 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 కళ్ళు తెరు మాడి. మాడి 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 నీకేం కాదు మాడి. మాడి లే మాడి. మాడి డోర్ ఓపెన్ చేయండి. మాడి మాడి. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకుముందు యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చింది కదా అక్కడ అటట. రండి. అత్తయ్య, మాడి ఎలా ఉన్నాడు? పర్లేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? చూస్తావేంటి? చెప్పు. అంటే అత్తయ్య, అది హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజూరీ అయిందా? డాడీ కాన్షియస్ లోనే ఉన్నాడా? లేదు మావయ్య, యాక్సిడెంట్ అవ్వగానే స్పృహ కోల్పోయాడు. తప్పాడు అంటే తలకి బలంగానే దెబ్బ తగిలి ఉంటుంది కదా బాబా. మాడికి ఏం కాదు కదా? కంగారు పడకండి అత్తయ్య. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కోసారి ఆ షాక్ లో స్పృహ తప్పుతారు. అవును దినా, నువ్వేం భయపడకు. కాసేపట్లో మ్యాడీ స్పృహలోకి వస్తాడు చూడు. నేను లేచి బావయ్య ఎవరి మొహం చూశాడో ఏంటో ఇలా ప్రాణం మీదకొచ్చింది. ఇంకెవరి మొహం చూసుంటాడు? ఆవిడ గారి మొహమే చూసుంటాడు. మొగుడు పెళ్ళాలు అన్నాక ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా ఎలా ఉంటారు? నువ్వు నిద్ర లేవగానే నువ్వు వరుణ్ మొహమే చూస్తావు కదా. బాబా, నాకెందుకో భయంగా ఉంది బాబా. మాడి ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు కదా? తన ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదు. నువ్వేం టెన్షన్ పడకు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా అబ్బాయికి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చాడా డాక్టర్? చెప్పండి, మా అబ్బాయి స్పృహలోకి వచ్చాడా? డాక్టర్, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్ గారు, మా అబ్బాయి కండిషన్ ఎలా ఉంది? కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉందండి. హెడ్ ఇంజురీతో పాటు కాళ్ళకి చేతులకి నడుం దగ్గర కూడా గాయాలయ్యాయి. హెవీ ఇంజురీ వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగింది. ఒక రకంగా అతను ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉన్నాడు. 24 అవర్స్ లోపు గనక అతను కాన్షియస్లోకి వస్తే కొంతవరకు గండం గట్టెక్కినట్టే. మా ప్రయత్నం మేము చేశాం. ఆ తర్వాత దేవుడి దయ, మీ అదృష్టం. నమస్కారం. చిన్ని సీరియల్ నేటి ప్రోమోలో ఒక షాకింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. తన అసలు రంగు బయటపడకూడదని దేవా ఏకంగా ఒక చిన్న ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఆ ప్లాన్ ఏంటి? నాగవల్లికి నిజం తెలుస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. కథలో దేవా చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడే సమయం దగ్గరపడింది. ముఖ్యంగా నాగవల్లికి దేవా ప్రవర్తన మీద రోజురోజుకీ అనుమానం పెరుగుతోంది. ఒకవేళ చిన్ని కనుక నాగవల్లికి దొరికితే తను చేసిన మోసాలన్నీ బయటపడతాయని దేవా భయపడుతున్నాడు. నాగవల్లికి నిజం తెలిస్తే నా ఆట ముగిసిపోతుంది, ఆ చిన్నిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడమే మార్గం అని దేవా నిర్ణయించుకుంటాడు. దేవా రహస్యంగా కొంతమంది గూండాలను పిలిపిస్తాడు. వారికి భారీగా డబ్బు ఆశచూపి చిన్నిని ఖతం చేయమని ఆర్డర్ వేస్తాడు. ఎవరికీ అనుమానం రాకూడదు, అది ఒక ప్రమాదంలా జరగాలి అని వారికి ఖచ్చితమైన ఆదేశాలిస్తాడు.
దేవా కళ్లల్లో కనిపిస్తున్న క్రూరత్వం చూస్తుంటే తను ఎంతటి నీచానికైనా ఒడిగడతాడని అర్థమవుతోంది. మరోవైపు చిన్ని ఏమీ తెలియని అమాయకత్వంతో ఉంటుంది. తన ప్రాణాలకే ముప్పు ఉందని తెలియక ఎప్పటిలాగే తన పనుల్లో నిమగ్నమై ఉంటుంది. గూండాలు చిన్నిని వెంబడించడం, ఆమెను ఒంటరిగా దొరకబట్టడానికి స్కెచ్ వేయడం వంటి సీన్లు చాలా ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. గూండాలు చిన్నిని అటాక్ చేసేలోపు నాగవల్లి అక్కడికి చేరుకుంటుందా, లేదా దేవా అనుకున్నట్టే చిన్నిని హతమారుస్తాడా? ఒకవేళ చిన్ని తప్పించుకుంటే దేవా పరిస్థితి ఏంటి అనేవి రాబోయే ఎపిసోడ్లలో అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దేవా వేసిన ఈ స్కెచ్ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవా తన పాపాలను కప్పుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? నాగవల్లి తన కళ్ల ముందే జరుగుతున్న ఈ కుట్రను పసిగట్టగలదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.